వెల్కమ్ టు విఎస్వి హిందీ జంక్షన్ 1000 సెంటెన్స్ సిరీస్ లో మరొక 50 సెంటెన్సెస్ నేర్చుకుందాము. సో ఇప్పటి వరకు పోస్ట్ చేసినటువంటి వీడియోస్ అన్ని కూడా 1000 వాక్యాలు అనేటువంటి ప్లేలిస్ట్ లో పెట్టాను. సో వీలైనప్పుడు అన్ని వాక్యాలు నేర్చుకోవడానికి ప్రయత్నించండి. ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయడం మర్చిపోకండి. నేను చెప్తున్నంతసేపు నాతో పాటు మీరు కూడా ఓరల్ చెప్పండి, వీలైతే గట్టిగా చెప్పండి. ఓకే. నేను త్వరగా నిద్రపోవాలి. ముझे జల్దీ సోనా చాహియే. ముझे జల్దీ సోనా చాహియే. ముझे జల్దీ సోనా హై. నేను త్వరగా నిద్రపోవాలి అంటే ఐ హావ్ టు స్లీప్. ఆ పని నేను చెయ్యాలి అని వస్తుంది. ముझे జల్దీ సోనా చాహియే. సో పడుకొని ఉంటే బాగుంటుంది అన్న సెన్స్ వస్తుంది. నువ్వు భోజనం చేసేసావా? క్యా తుమ్నే ఖానా ఖా లియా? ఒకవేళ నువ్వు భోజనం చేసావా అని వస్తే కనుక క్యా తుమ్నే ఖానా ఖాయా అని వస్తుంది. ఈ ఖా లియా అనేది కాంపౌండ్ వర్బ్ అంటాము, సంయుక్త క్రియ. ఓకేనా? రెండు క్రియలు ఉంటాయి, కానీ మొదటి క్రియ గురించి మనం మాట్లాడుతూ ఉంటాము, రెండవది సహాయక క్రియగా దానికి హెల్ప్ చేస్తుంది. నేను ప్రతిరోజు పరిగెత్తడానికి వెళ్తాను. మే రోజ్ దౌడని జాతా హూ. దౌడని జాతా హూ అది నేను అనే వ్యక్తి గర్ల్ అనుకోండి. మే రోజ్ దౌడని జాతీ హూ. అతను చాలా కష్టపడి పనిచేస్తాడు అంటే కష్టజీవి. వహ్ బహుత్ మెహనతీ హై. ఒకవేళ ఆమె కష్టజీవి కూడా అంతే. వహ్ బహుత్ మెహనతీ హై. నాతో పాటు వారు చెప్పండి. ఈ రోజు వర్షం పడే అవకాశం ఉంది లేదా పడుతుంది. ఈ రోజు ఆజ్ బారిష్ హోనే వాలీ హై. ఓకే, హోనే వాలీ హై, పడే అవకాశం ఉంది. ఓకే. నాకు ఒక గ్లాస్ నీళ్ళు ఇవ్వు. ముझे एक गिलास पानी दो. मुझे एक गिलास पानी दो. నువ్వు చాలా బాగా పాడతావు. तुम बहुत अच्छा गाते हो. तुम बहुत अच्छा गाते हो. మనము సమయం విలువ అర్థం చేసుకోవాలి. हमें वक्त की कीमत समझनी चाहिए. సో ఇక్కడ సమయకి కీమత్ అన్న పర్వాలేదు. సో వక్త్ అనే కూడా సమయం అని వస్తుంది. సమజ్ని చాహియే. నేను నీకు రేపు ఫోన్ చేస్తాను. మై తుమ్హే. తుమ్కో అనేటువంటి సర్వనామానికి షార్ట్ కట్ తుమ్హే. కల్ ఫోన్ కరుంగా. అతను చాలా వేగంగా పరిగెత్తుతాడు. वह बहुत तेज दौड़ता है. वह बहुत तेज दौड़ता है. అతను చాలా వేగంగా పరిగెత్తుతాడు. ఒకవేళ ఆమె అనుకోండి, वह बहुत तेज दौड़ती है. दौड़ती है. ఈ పుస్తకం చాలా ఉపయోగకరమైనది. यह किताब बहुत उपयोगी है. यह किताब बहुत उपयोगी है. ఈ పుస్తకం చాలా ఉపయోగకరమైనది. నాకు సినిమాలు చూడటం ఇష్టం. मुझे फिल्में देखना पसंद है. मुझे फिल्में देखना पसंद है. నాకు సినిమాలు చూడటం ఇష్టం. నాతో పాటు ఓరల్ చెప్పండి అండ్ వీడియో లైక్ చేయడం మర్చిపోకండి. నువ్వు ఎప్పుడు తిరిగి వస్తావు? తుమ్ కబ్ లౌటోగే. అదే నువ్వు అనే పర్సన్ గర్ల్ని అడగాలనుకోండి, తుమ్ కబ్ లౌటోగి. అతను ఎప్పుడు నవ్వుతూ ఉంటాడు. వహ హమేషా ముస్కురాతా రహతా హై. వహ హమేషా ముస్కురాతా రహతా హై. అతను ఎప్పుడూ నవ్వుతూ ఉంటాడు. నాకు టీ తయారు చేయడం రాదు.
ముझे చాయ్ బనానీ నహీ ఆతి. ఇక్కడ చాయ్ అనేది స్త్రీలింగ శబ్దము. ముఝే ఓకేనా, సబ్జెక్ట్ కి కో వచ్చినప్పుడు క్రియ కర్మని బట్టి రాయాల్సి ఉంటుంది. సో ఇక్కడ కర్మ ఆబ్జెక్ట్ వచ్చి చాయ్ కాబట్టి, చాయ్ స్త్రీలింగ శబ్దం కాబట్టి ముझे చాయ్ బనానీ నహీ ఆతి. నువ్వు తలుపు మూసావా? क्या तुमने दरवाजा बंद किया? क्या तुमने दरवाजा बंद किया? నువ్వు తలుపు మూసావా? నా అమ్మ చాలా ముద్దుగా ఉంటుంది. మేరీ మా బహుత్ ప్యారీ హై. యా ప్యారీ హై, మా ప్యారీ హై. లడకా ప్యారా హై, లడకా చాలా ముద్దుగా ఉన్నాడు. ప్యారా హై. మనం అబద్ధం చెప్పకూడదు. హమే అంటే హమ్కో, హమ్కో అనేటువంటి సర్వనామం హమే. झूठ नहीं बोलना चाहिए. हमें झूठ नहीं बोलना चाहिए. అతను ఇంకా రాలేదు. वह अभी तक नहीं आया. वह अभी तक नहीं आया. అతను ఇంకా రాలేదు. నేను నీకు సహాయం చేస్తాను. मैं तुम्हारी मदद करूंगा. करूंगा నేను అనే వ్యక్తి గర్ల్ అనుకోండి. मैं तुम्हारी मदद करूंगी. నాతో పాటు ఓరల్ చెప్పండి. ఈ దారి ఎక్కడికి వెళ్తుంది? यह रास्ता कहाँ जाता है? यह रास्ता कहाँ जाता है? అతనికి పాలు ఇష్టం లేదు. उसे दूध पसंद नहीं है. उसे दूध पसंद नहीं है. అతనికి పాలు ఇష్టం లేదు. పద పార్క్ కి వెళ్దాం. చలో పార్క్ చల్తే హై. నేను చాలా అలసిపోయాను. मैं बहुत थक गया हूँ. అది నేను అనే వ్యక్తి గర్ల్ అనుకోండి, ఫీమేల్. मैं बहुत थक गई हूँ. गई हूँ. నీ దగ్గర సమయం ఉందా? क्या तुम्हारे पास समय है? क्या तुम्हारे पास समय है? నీ దగ్గర సమయం ఉందా? मुझे कुछ नहीं चाहिए. నాకు ఏమీ వద్దు. मुझे कुछ नहीं चाहिए. నాకు ఏమీ వద్దు. అతను నిజం చెప్పాడు. उसने सच्चाई बताई. उसने सच्चाई बताई. तो उसने सच कहा అని కూడా అనొచ్చు. లేకపోతే ఈ ఇల్లు చాలా పెద్దది. यह घर बहुत बड़ा है. यह घर बहुत बड़ा. పిల్లలు బయట ఆడుతున్నారు. बच्चे बाहर खेल रहे हैं. बच्चे बाहर खेल रहे हैं. పిల్లలు బయట ఆడుతున్నారు. నాకు పాటలు వినడం ఇష్టం. मुझे गाना सुनना अच्छा लगता है. मुझे गाना सुनना अच्छा लगता है. ఆమె ఇప్పుడే చదువుతోంది. वह अभी पढ़ रही है. वह अभी पढ़ रही है. అది ఇప్పుడు చదువుతుంది. నువ్వు ఎక్కడి వాడివి? తుమ్ కహా సే హో అంటే నువ్వు ఏ ప్లేస్ ని బిలాంగ్ చేస్తున్నావు అని అడుగుతున్నట్టుగా. तो मैं बेंगलुरु से हूँ. मैं हैदराबाद से हूँ. मैं आंध्रा से हूँ. ఓకేనా, ఇలా వస్తుంది ఆన్సర్. నేను ఢిల్లీకి వెళ్ళాను. मैं दिल्ली गया था. मैं दिल्ली गई थी. ఒకవేళ నేను అనే పర్సన్ గర్ల్ అయితే. ఆమె నా కోసం భోజనం చేసింది. उसने मेरे लिए खाना बनाया. उसने ఆమె मेरे लिए నా కోసం ఖానా బనాయా. ఇక్కడ చాలా చలి ఉంది. యహా బహుత్ ఠండ్ హై. నేను పాఠశాలకు వెళ్తున్నాను. मैं स्कूल जा रहा हूँ. నేను అనే వ్యక్తి గర్ల్ అయితే मैं स्कूल जा रही हूँ. నువ్వు నా స్నేహితుడు అవుతావా? क्या तुम मेरे दोस्त बनोगे?
क्या तुम मेरे दोस्त बनोगे? అతను నాకు లెటర్ రాశాడు. उसने मुझे पत्र लिखा. उसने मुझे पत्र लिखा. అతను నాకు లేఖ రాశాడు. నాకు ఈ పని నచ్చలేదు. मुझे यह काम पसंद नहीं. मुझे यह काम पसंद नहीं. అందరూ సిద్ధంగా ఉన్నారు. सब लोग तैयार हैं. सब लोग तैयार हैं. ఇది ఎవరి బ్యాగ్? यह किसका बैग है? ఇది ఎవరి మొబైల్? यह किसका मोबाइल है? ఆమె నాకు సహాయం చేసింది. उसने मेरी मदद की. उसने मेरी मदद की. ఆమె నాకు సహాయం చేసింది. నేను ఏదో చెప్పాలి. मुझे कुछ कहना है. मुझे कुछ कहना है. ఇప్పుడు నిద్రపోయే సమయం. अब सोने का समय है. ఓకే, ఇప్పుడు నిద్రపోయే సమయం కదా. अब सोने का समय है ना. వెళ్ళి పడుకో. जाकर सोवो. నాకు బాగాలేదు. ఓకే, ఐఎమ్ నాట్ ఫీలింగ్ వెల్. मुझे अच्छा नहीं लग रहा है. ఒకవేళ తబియత్ ఆరోగ్యం బాగాలేదు అని డైరెక్ట్ గా చెప్పాలి అంటే मेरी तबीयत ठीक नहीं है. मेरी तबीयत ठीक नहीं है. రేపు నా పుట్టినరోజు. कल मेरा जन्मदिन है. నువ్వు బాగా చేసావు. तुमने अच्छा किया. तुमने अच्छा किया. నువ్వు బాగా చేసావు. నేను ఈత నేర్చుకోవాలనుకుంటున్నాను. मैं तैरना सीखना चाहता हूँ. అదే నేను అనే వ్యక్తి గోల్ అనుకోండి. मैं तैरना सीखना चाहती हूँ. అతను ప్రతిరోజు పత్రిక చదువుతాడు. वह रोज अखबार पढ़ता है. ఒకవేళ वह ఆమె అయితే वह रोज अखबार पढ़ती है. నాతో పాటు వారం చెప్పండి. వీడియో లైక్ చేయడం మర్చిపోకండి. ఇప్పుడు ఇంటికి వెళ్దాం. చలో अब घर चलते हैं. పద ఇప్పుడు ఇంటికి వెళ్దాం. చలో अब घर चलते हैं. ఓకే, సో ఇలా మనం ఒక 50 సెంటెన్సెస్ నేర్చుకున్నాము. సో నేను చెప్తున్నంత సేపు కూడా మీరు కూడా నాతో పాటు వారల్ చెప్తూ ఉండండి. ఓకే, जाते जाते वीडियो लाइक कीजिएगा. थैंक यू.